వాడుకలో ఏ పదం ఉంటే, వైరల్‌లో ఏ పదం ఉంటే ఆ పదాన్ని సాధారణంగా మీడియాలో ట్యాగ్ చేస్తుంటారు. చంద్రబాబు గారు నోటితో ట్యాగ్ చేస్తుంటారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పదే పదే అదే చెప్పు. ఇదివరకు నేను అట్లాగే మాట్లాడాను. నన్ను అంతకుముందు వెటకారం చేశారు. కానీ ఇవాల్టి రోజున సాఫ్ట్‌వేర్ అంటారు. ఎందుకు వెటకారం చేశారంటే పద్దాక ఆ జపం ఎందుకు? నువ్వు చేసి పని చేసుకుంటూ పోవాలి గాని అనేది. అయితే ఆయన ఆ జపం వెనకాల ఒక అస్త్రం ఉంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్‌వేర్ ఆయన ఏమైనా కనిపెట్టారా? సెల్ ఫోన్ ఆయన ఏమైనా కనిపెట్టారా? కానీ జనాల దగ్గరికెళ్ళి ఏం చెప్తారు? సాఫ్ట్‌వేర్ నేనే తీసుకొచ్చాను. ఈ సెల్ ఫోన్ నేనే కనిపెట్టించాను అంటారు. అంటే కనిపెట్టారు కదా! తనే మొదట తీసుకొచ్చానంటారు. బట్ అప్పటికే ప్రపంచం అంతా నడుస్తున్నది. ఈవెన్ ఇండియాలో కూడా నడుస్తుంది. ఈవెన్ బెంగుళూరు అయన్నీ కూడా నడుస్తుంది. అప్పటికే మన మైత్రివనం 1970ల నుంచినే ఉంది. కానీ పదే పదే ఆ పదం వాడడం ద్వారా నేనే సాధించానని చెప్తారు. అట్లాగే ఇప్పుడు ఏఐ కూడా నేనే మార్పులు తీసుకొచ్చానని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికే ఏఐ ప్రపంచం అంతా నడిచిపోతుంది. ఆల్రెడీ మన సెల్ ఫోనుల్లో నడుస్తున్నాయి. మనకు సంబంధించినటువంటి వాట్సాప్‌ల దగ్గర నుంచి ప్రతి దాంట్లో ఏఐ నడుస్తుంది. అదేం చంద్రబాబు గారిది తేలా. ఇయన్నీ ఆల్రెడీ వచ్చినాయి. కానీ మనం ఇయన్నీ వాడుతున్నప్పుడల్లా బాబు గారే అని మనకు ఫీలింగ్ రావాలి. అందుకని పద్దాక ప్రతి మీటింగ్‌లో కూడా ఏఐ వాడండి, కృత్రిమ మేధ వినియోగించండి, పాలనలో సమర్థత పెంచాలి. ఏం చేస్తది ఏఐ? పాలనలో సమర్థత అంటే, ఇప్పుడు నాకు బర్త్ సర్టిఫికేట్ కావాలి, డెత్ సర్టిఫికేట్ కావాలి. ఇది ఏఐలో ప్రింటింగ్ ఏంటి? కంప్యూటర్‌లో ప్రింటింగ్ కూడా ఆటోమేటిక్‌గా జరిగిపోతుంది. ఎప్పటినుంచో జరిగిపోద్ది. కానీ వెరిఫై చేసేదెవరు? మనిషేగా. వచ్చేదెవరు? మనిషే గదా! ఇచ్చేదెవరు? మనిషే గదా! ఇందులో స్పీడ్ అంటారా? కంప్యూటర్‌లో చేసేది ఇందులో ఏఐ ఏం చేస్తది? లేదు రెవెన్యూ భూ సర్వే. ఏం చేస్తది ఏఐ వచ్చి? ఇక్కడ ఓ 2 గజాలు నాది ఎక్కువ పోయిందని చెప్పాం. లేదు 2 గజాలు నాదే ఎక్కువ పోయిందని అవతలోడు చెప్పాడు. ఏఐ వచ్చి ఏం చేస్తుంది ఇందులో? ఏందో ఆయన ప్రతిదీ కూడా ఇది సామాన్యుడికి అర్థం కాదు. ఈ చదువుకున్నోళ్ళకి ఆయన అట్లా మాట్లాడుతున్నారంటే ఏదో జరిగిపోద్దిలే మంచిదని ఓ విచిత్ర ఫీలింగ్ ఉన్నోళ్ళని సాటిస్ఫై చేస్తా ఉంటాడు. అది వింత ఆయన దగ్గర.